హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన. నిజంగా చాలా అంటే చాలా బాగొచ్చింది. టేస్ట్ అయితే అద్రిపోయిందండి. నేనైతే ఎక్కడ మసాలాలు వాడనే వాడను. ఎందుకనంటే నేను డిస్క్రిప్షన్‌లో అసలు ఎక్కువగా మసాలాలు వాడను గదా! కల్తీ మసాలాలు. నేను అదే ఇంట్లో తయారు చేసిన మసాలాలు తోటి మాత్రమే నేనైతే వంటలైతే చేస్తా అని డిస్క్రిప్షన్‌లో గూడా ఇచ్చిన గదా! ఇంకా అందుకోసమనే నేనైతే ఈరోజు ఎటువంటి మసాలాలు లేకుండానే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నచ్చితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీ మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోండి మసాలా వేసి. ఓకేనా? ఇంకా మా బాబు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు. నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ అయితే అనిపించింది. మా బాబు మంచిగా తిన్నాడు. ఇంకా ఇంత మనం కష్టపడేది పిల్లల కోసమే కదా అన్నట్లు ఇంకా నేనైతే చేసిన. ఇంకా ఓకేనా? మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి. ఓకేనా? మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. ఈ బాండీ నేను ఎస్పెషల్లీ వీడియోస్ కోసమే తీసుకున్నా అండి. బాండీ వేడెక్కిన తర్వాత ఇక్కడ ఒక స్పూను సగం అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 యాలకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నా. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు తొందర మగ్గాలి అని అనుకుంటే కొంచెము ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే నేను ఫ్రెష్‌గా దంచి అయితే వేసుకున్నా. ఇంకా అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయే వరకైతే కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 క్యారెట్లు అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకొని కలుపుకుంటున్నా. మనం ఏదైనా ఫ్రెష్‌గా దంచి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటది. అది కూరైనా ఏదైనా సరే. తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్న, చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా ఆకులైతే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా! ఒకసారి అయితే కలుపుకుందాము. తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకున్నా. 3 ఎగ్స్‌లో ఒక్కొక్కటైతే ఈ విధంగా చాకుతోటి కొట్టి పోసుకుంటున్నా. చాకుతోటైతే నాకు కరెక్ట్ వస్తదని నేనైతే చాకుతోటే ఈ విధంగా పగలగొట్టయితే పోసుకుంటున్నా అండి గుడ్లైతే. అంటే నాకు రైస్‌కి సరిపడినంత అయితే నేను 3 తీసుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ రెసిపీ చేసినట్లయితే 3 లేదంటే 2 కూడా తీసుకోవచ్చు. ఇంక ఈ విధంగా 3 ఎగ్స్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అడుగు మాత్రమే కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు. మెల్లమెల్లగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చూసినా ఈ విధంగా అయితే కావాలి. అయిన తర్వాత మనము రైస్ అయితే పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి రైసు. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. యాక్చువల్‌గా ఇది మార్నింగ్ రైస్ ఉన్నది మిగిలిపోయినది కాబట్టి నేనైతే నైట్ పూట ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. వేడి వేడిగా ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా మసాలా. మార్నింగ్ రైస్ మిగిలిపోతే ఈ విధంగా చేసుకోవచ్చండి.
ఇంకా అదేవిధంగా ఎప్పుడైనా తినాలనిపిస్తే వేడి వేడి అన్నం అప్పటికప్పుడు వండి కూడా మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నట్లయితే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు అయితే అన్నం మొత్తానికైతే కలవాలి కదా, అందుకోసమనే ఒకసారి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది కూడా తప్పకుండా నా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇంక ఈ విధంగా అన్నానికి మొత్తం కలిసేటట్లయితే కలుపుకోవాలి ఉప్పు అయితే. స్మెల్ అయితే చాలా బాగా అదిరిపోతుందండి. తర్వాత ఇక్కడ నేను సగం నిమ్మకాయ మాత్రమే వేసుకున్నా. ఇది పెద్ద నిమ్మకాయ కాబట్టి సగం అయితే వేసుకుంటున్నా. చిన్న నిమ్మకాయ అయితే ఒకటైతే సరిపోతుంది. ఇంకా నిమ్మరసం అయితే పిండుకోవాలి. కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికని నిమ్మకాయ అయితే వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. ఫైనల్గా అయితే వేడి వేడిగా మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాము. ఈ చల్ల చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఎగ్ మసాలా అయితే చేసుకున్నామండి. నిజంగా మాకైతే చూసింటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది. మేమైతే ఇంకా చాలా ఇష్టంగా అయితే తిన్నాము. కడుపు నిండా తిన్నాము. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తిన్నారు. నిజంగా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంది. అసలు నేను ఇక్కడ ఎటువంటి మసాలాలు వాడకుండానే నేను మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన కదా. చూసిండే కదా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఓకేనా? నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.